ఐటీ రంగంలో జాబ్స్ ఎందుకు ప్రెషర్‌లో ఉన్నాయి? ఇది అర్థం కావాలంటే కొంచెం ఎకానమీ గురించి తెలియాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నాయా? లేదా ఎక్కువగా ఉన్నాయా? అన్న దాన్ని బట్టి ఐటీ సెక్టార్ గ్రోత్ ఆధారం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్‌కి వెళ్లి ఏదో ఒక లోన్ అడుగుతారు. బ్యాంక్ వాళ్ళు మీకు 8-9% ఇంట్రెస్ట్ రేట్‌తో లోన్ ఇస్తాం అంటారు. మీరు తీసుకుంటారు. కానీ బ్యాంక్ వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్‌బీఐ ఇస్తుంది. ఆర్‌బీఐ ఊరికే ఇవ్వదు కదా! ఆర్‌బీఐ నాకు ఇంత ఇంట్రెస్ట్ రేట్‌తో నాకు రిటర్న్ కావాలి అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4%. సో, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆర్‌బీఐ నాకు 4% ఇంట్రెస్ట్ రేట్ సరిపోదు. నాకు 6.5% ఇంట్రెస్ట్ రేట్ కావాలి అంటుంది. అప్పుడు బ్యాంక్స్ మీ దగ్గర 11-12% ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తాయి. ఇదంతా ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ అన్నమాట. కోవిడ్ టైంలో ఆర్‌బీఐ చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్‌కి లోన్స్‌ని ఇచ్చి ఎకానమీలోకి లిక్విడిటీని పంప్ చేసింది. ఎందుకంటే ఎకానమీ కోవిడ్ టైంలో చాలా ఇంపాక్ట్ అయింది కాబట్టి. సో, జనాలు ఇంకా కార్పొరేట్ కంపెనీస్ కోవిడ్ టైంలో ఇంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్‌కి లోన్ వస్తుందని చాలా ఎక్కువ లోన్స్ తీసుకున్నారు. దీని మూలంగా ఏమైందంటే ఎకానమీలోకి చాలా మనీ వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర మనీ ఉంది. ఖర్చు పెట్టాలని చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో చాలామంది కార్స్ కొన్నారు. కంపెనీస్ డిమాండ్ని మ్యాచ్ చేయలేక ఒక్కొక్క కార్కి 2-6 months వెయిటింగ్ పీరియడ్ కూడా పెట్టింది. ఇంకా ప్రైజెస్ కూడా బాగా పెంచింది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఎకానమీలో డబ్బులు ఎక్కువైతే వస్తువులు తక్కువైతే డిమాండ్ని మ్యాచ్ చేయలేక ప్రైజెస్ బాగా పెరుగుతాయి. సో, ఇప్పుడు పేదవాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో, వాళ్ళకి వస్తున్న డబ్బులతో వాళ్ళ అవసరాలు తీర్చుకోలేరు. కాబట్టి ఆర్‌బీఐ ఏం చేస్తుందంటే కంట్రీ అంటే పేదవాళ్ళు కూడా బతకగలగాలి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్‌ని పెంచుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచితే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్‌కి ఆర్‌బీఐ ఏం చెప్తుందంటే ముందు ఇచ్చిన 4% ఇంట్రెస్ట్ రేట్ కాదు, నాకు 6.5% ఇంట్రెస్ట్ రేట్ కావాలి అంటుంది. సో, బ్యాంక్స్ వాళ్ళ ప్రాఫిట్‌ని చూసుకొని ప్రజల దగ్గర నుంచి ఇంకా కార్పొరేట్ కంపెనీస్ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఛార్జ్ చేస్తారు. సో, ఆటోమేటిక్‌గా ప్రజలు ఇంకా కార్పొరేట్ కంపెనీస్ లోన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్‌ని పే చేయాలి. సో, మళ్ళీ ఎకానమీలో ఉన్న డబ్బులన్నీ ఆర్‌బీఐ దగ్గరికి వచ్చి చేరుతుంది. వాళ్ళు ఆ డబ్బుల్ని బయటికి వదలరు. ఆటోమేటికల్‌గా ఎకానమీలో ఉన్న మనీ తక్కువ అవుతుంది. ప్రజల దగ్గర ఇంకా కార్పొరేట్ కంపెనీస్ దగ్గర డబ్బులు తక్కువ ఉంటే ఖర్చు కూడా తక్కువ పెడతారు. వస్తువులకి డిమాండ్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు కారు కొందాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు వద్దు తర్వాత చూద్దాం అనుకుంటారు. సో, డిమాండ్ తగ్గిపోతుంది. సో, వస్తువు ప్రైస్ కూడా తగ్గిపోతుంది. ఎకానమీ చాలా ఇంపాక్ట్ అవుతుంది. కానీ పేదవాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు తక్కువ ధరకే వస్తాయి కాబట్టి కొనుక్కోగలుగుతారు. ఇప్పుడు ఐటీ దగ్గరికి వస్తే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎకానమీలో డబ్బులు ఎక్కువ ఉండి చిన్న చిన్న బిజినెసెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ ఐటీ మీద ఎక్కువ స్పెండ్ చేస్తాయి. ఎందుకంటే చిన్న బిజినెసెస్ ఏమో వాళ్ళ బిజినెస్ని డిజిటలైజ్ చేసుకోవడానికి మనీ ఉంటుంది. ఆల్రెడీ డిజిటలైజ్డ్గా ఉన్న పెద్ద బిజినెసెస్ డిస్క్రిషనరీ స్పెండింగ్ చేస్తాయి. అంటే వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కానీ ఇంకా వాళ్ళ బిజినెస్లో కానీ న్యూ లుక్స్ కోసం కానీ న్యూ ఫీచర్స్ కానీ యాడ్ చేస్తూ ఉంటాయి. ఈ ఫీచర్స్ లేకపోయినా బిజినెస్ నడుస్తుంది. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. దీన్నే డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటారు. కాబట్టి ఐటీ కంపెనీస్కి ఎక్కువ ఎంప్లాయీస్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ హైరింగ్ జరుగుతుంది. కంపెనీస్కి ప్రాఫిట్స్ కూడా బాగా వస్తాయి. కోవిడ్ టైంలో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో హైరింగ్ బాగా జరిగింది. సో, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బిజినెస్ స్లోగా ఉంటుంది. కాబట్టి తక్కువ హైరింగ్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎకానమీ చాలా ఇంపాక్ట్ అవుతుంది. జాబ్స్ రావట్లేదు. కాబట్టి ఆర్‌బీఐ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్‌ని తగ్గించాలనుకుంటుంది. ఒకసారి తగ్గించడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎకానమీ బూస్ట్ అవుతుంది. కాబట్టి ఐటీ సెక్టర్ కూడా బూస్ట్ అవుతుంది. ఐటీ జాబ్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ ప్రజలు కార్పొరేట్ కంపెనీస్ స్పెండింగ్‌ని స్టార్ట్ చేస్తారు. ఇది ఎప్పుడూ ఒక సైకిల్లో తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఐటీ సెక్టర్ ఇంకో 10-18 monthsలో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా రావచ్చు. కాబట్టి ఐటీ జాబ్స్ కోసం చూసేవాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. మళ్ళీ ఐటీ జాబ్స్ స్టార్ట్ అవుతాయి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.